సో అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, గవర్నమెంట్ ఎన్ని పనులు చేసినా కూడా పబ్లిక్లో మనము పరిసరాలను క్లీన్గా పెట్టుకోవాలి, మన బాధ్యత మనం నిర్వర్తించాలన్నటువంటి ఒక ఆలోచన లేకపోతే, సోషల్ అవేర్నెస్ లేకపోతే ఎంతసేపు ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలి, ఇంకోటి చేయాలి, లేకపోతే కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయాలి, లేకపోతే ఎన్జిఓలు చేయాలి, ఇట్లా మాట్లాడుకోవడం కాకుండా మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది ఆలోచించడం వాళ్ళు తక్కువైపోయారు. అసలు నిజంగా బాధ అనిపిస్తుంది. మనము చదువుకుంటున్నాం స్కూళ్ళల్లో, కనీసం మన పరిసరాలు క్లీన్లో పెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇట్లా సమాజం బాబు. ఇంత పెద్ద భారతదేశము, 140 కోట్ల మంది ఉంటారు. ఇంత వైశాల్యం ఉన్నటువంటి భారతదేశంలో, ఇంత డెన్సిటీ ఉన్నటువంటి పాపులేషన్లో మన పనులని మనం చేయకపోతే ఎవడో వచ్చి చేస్తారంటే, ఎవరైనా ఎందుకు చేస్తారంటే ఇవి బిజీ లైఫ్. ఎవరైనా కొంత ప్రయత్నం చేయగలుగుతారు, కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ చేయకపోతే సమాజం బాగుపడి. చూడండి, సభ్యులు కూడా ఇట్లా వేసేసారు, దీంట్లో ఇట్లా చెత్త వేసుకొని పోతున్నారు. ఇదొక పార్కు. దీంట్లో చెత్త వాళ్ళు వేసేస్తూ ఉంటే ఇప్పుడు ఈ చెత్తను ఎవరు తీయాలి? ఇది హెచ్ఎండిఏది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్డు మీద వేస్తారు జనరల్గా. హెచ్ఎండిఏ స్వీపర్లో అక్కడ చేస్తారు. ఈ మూల పెట్టేసి ఈ మూలలో చెత్త వేసిపోతే ఎవరు తీయాలి? ట్రాలీ పెట్టుకొని. ఇంకోటి చూపిస్తాను. ఇంకోసారి దేవుళ్ళు, ఇట్లా దేవుళ్ళ బొమ్మలు వచ్చి ఒకసారి చూపియన్నా. ఇది పాపమా పుణ్యమా? నేను పక్కా 200% రాసిస్తున్నా. నాట్ జస్ట్ యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్, బట్ ఆల్సో యాజ్ ఎ హిందూయిస్ట్. నేను ఒక హైందవ వాదిగా, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాగా, హైందవ వాదిగా ఇప్పుడు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నానుగా చెప్తా ఉన్నాను. చూడండి, ఇయో శివుడు బొమ్మని ఇట్లా పడేస్తే పాపమా పుణ్యమా? అమ్మవారి బొమ్మని ఇట్లా పడేస్తే పాపమా పుణ్యమా? వేసిన వాళ్ళు పాపాత్ములే. నిజంగా మీరు వేరే ఎడారిలో పుట్టిన మతస్థుల కన్నా, లేకపోతే హిందూ సమాజం మీద యుద్ధం చేసేటువంటి వేరే మతస్థుల కన్నా, నాస్తికుల కన్నా, అందరికన్నా ఘోరమైన పాపులు మీరే. ఇది 200%. తప్పుగా అనుకోకండి. ఇప్పటికైనా మార్చుకోండి. తెలియక చేస్తుంటే ఓకే, దాన్ని ఏం చేయలేదు. కానీ ఇప్పటికైనా సరే అన్ని ఫోటోలు పెట్టుకొని, అసలు ఒక ఫోటో పెట్టుకొని చాలు. దేవుడు మనసులో ఉండాలి. ఇంటి నిండా ఫోటోలు పెట్టి కర్పూరాలు తిప్పేసి మళ్ళీ దేవుడు ఆ ఫోటోలను తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద ఇంకో గాజు పెంకులు ఎవడైనా గుచ్చుకుంటే కాలు గుచ్చుకుంటాయి. ఇట్లా దేవుళ్ళు అనేసి ఈ కింద పడేసి బుక్కులు చేస్తే ఎవడు చేయాలండి ఇవన్నీ? చెప్పండి. ఎవరు తీయాలి ఇవన్నీ? ఆడి వరకు ఇగో అమ్మ లక్ష్మీదేవి చూపి ఎక్కడ చూపండి అమ్మ చెత్త కుప్పలో. ఈడ అడ్డమైన పనులు, మందు తాగుతారు, గంజాయి తాగుతారు, అడ్డమైన పనులు చేస్తారు. అర్ధరాత్రి పూట 2 గంటలకి ఎవడోడు ఏమేమి చేస్తాడో తెలియని ప్రాంతం, టాయిలెట్స్ పోస్తారు. ఇక్కడ మీరు దేవుడు బొమ్మలు వేసి ఈ స్థితిలో వదిలేస్తే మీరు దైవభక్తుల లేకపోతే హిందూ సమాజాన్ని అవహేళన చేపిస్తున్న వాళ్ళ మీరు ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఇటువంటి పని చేయకండి. భారత్ మాతాకి జై.